నేషన్ టీవీ న్యూస్ ఛానల్। ఈ రోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది। 32వ డివిజన్ కి చెందిన పల్లాం పద్మారవి గారితో ఉన్నాం। నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా మేడం, నమస్తే। గత 5 సంవత్సరాలుగా మీ డివిజన్ కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టారు? మేము చాలా అభివృద్ధి పనులు చేసామండి, ఇంకా చేయబోయేది ఉన్నాయి। మేము ఈ 4 సంవత్సరాల నుండి ఎన్నో పనులు చేసాం, దానికి ఇంకా చేయాలని మేము ప్రజల్లోకి 24 గంటల ప్రజల్లోనే ఉంటాం। ఓకే మేడం, మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అన్ని సమస్యలు అండి, మరి చాలా స్లమ్ ఏరియా, ఆ స్లమ్ ఏరియాలో చాలామంది పేద వాళ్ళు ఉన్నారు। దానికి సంబంధించి మేము దానికి ఎట్లాంటి అయినా కూడా మేము పిలిస్తే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాం। మొన్న వర్షాలు కొట్టినాక మేము అప్పటికప్పుడు వెళ్ళి అధికారులను పిలిపించి మా ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు వచ్చి మమ్మల్ని అందరినీ ప్రజల్లోకి అందరికీ అన్ని ఏరియాలు తిప్పి గోడలు కూలినాయి, ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి, వాళ్ళని తీసుకొచ్చి పునరావాసం కేంద్రాలలో పెట్టి దానికి మేము వాళ్ళకు ఫుడ్ పెట్టి చెద్దర్లు కట్టి అన్నిటికీ ఆదుకున్నామండి మేము। ఓకే మేడం, మీకు ఓటు వేసి గెలిపించిన మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం। వాళ్ళకి ఎన్నో పనులు చేయాలని మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పిస్తున్నాం, పెన్షన్లు ఇప్పిస్తున్నాం, ప్రతి ఒక్కటి మేము వాళ్ళకు అందిస్తున్నాం। ఓకే, రాబోయే తరాలకు మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నారు? ప్రధానంగా మా ప్రాంతంలో నివసించే ప్రజలు కార్మికులు, అంటే గుమాస్తాలు, కూలీలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు। వాళ్ళకి మేము రోడ్లు వేయడం, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కట్టడం కానీ అవే జరిగింది తప్ప ప్రజల మౌలిక సమస్యలైన ఆర్థిక సమస్యల తీర్చడంలో కొంచెం ఇబ్బంది ఉంది। మేము ఈరోజు పాలకవర్గాన్ని, ప్రభుత్వాన్ని ఉపాధి రంగంలో మీరు ఇంట్రెస్ట్ పెట్టండి అని మేము కొండ మురళీధరరావు అదే కొండ సురేఖ గారిని వేడుకోవడం జరిగింది। వారు కూడా స్పందించి ఈ నగరంలో ప్రధానంగా మాలాంటి స్లమ్ ఏరియాలో ఉపాధికి కోసం మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది। ఓకే సార్, మీరు కరోనా పీరియడ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని మాకు తెలిసింది। మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు? అవి మా న్యూస్ ద్వారా మీరు వెల్లడితేయండి। కరోనా టైంలో మేము హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ప్యాక్ అంటే కుటుంబ అవసరాల కోసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది। వాళ్ళందరినీ ఈరోజు మా ప్రాంతంలో మరణాలు లేకుండా తక్కువ ప్రాంతంతో మేము ఇక్కడనే మా డివిజన్లోనే ఆ రోజు నేను 2005లో గెలిచినప్పుడు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ అని పెట్టడం జరిగింది। ఆ అర్బన్ హెల్త్ సెంటర్ తోటి ఇంటింటికి వైద్యం అందించిన చరిత్ర అది మాకుంది అనేది సందర్భంగా తెలియజేస్తుంది। ఓకే సార్, మీ పాలక వర్గం మీతో ఎలా ఉంటుంది? వాస్తవంగా ఈ 5 సంవత్సరాలు రాజకీయ పరిణామాలు మారడం మూలంగా కొంచెం ఇబ్బందికరం జరిగినా మేము ఆ రోజు నేను సిపిఎం పార్టీ నుంచి 2005లో కార్పొరేటర్ని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉంటూ ఈరోజు 64 డివిజన్లలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన కార్పొరేటర్ ఏదైనా ఉన్నదంటే అది మా కుటుంబమే, మేమే। కానీ మేము ప్రజలతో నిత్యం ఉండడం మూలంగా పాలకవర్గం మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు। ఆ రోజున్న ఎమ్మెల్యే కావచ్చు, ఈ రోజున్న మంత్రివర్యులు కావచ్చు, ఈ రోజు ప్రధానంగా మేయర్ గారి సహకారంతో ఈ డివిజన్ అభివృద్ధి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం। వాళ్ళ సహాయ సహకారాలు ఉండడం మూలంగానే ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది। మేము ఇంకా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ప్రజలు ఏ నమ్మకంతో మా పైన ఓట్లు వేశారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటు నుండి సేవ చేస్తామని తెలియజేస్తున్నాం। ఓకే సార్, మీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపించింది? రాజకీయాల్లో ఈరోజు మతోన్మాద బీజేపీని ఎదుర్కోవాలంటే ఈరోజు దేశంలో కాంగ్రెస్ రావాల్సిందే। ఈ మంచి పరిణామం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం, ఎందుకంటే ఈ బీజేపీ యొక్క మతోన్మాద విధానాలని ప్రజలకి తెలియపరిచే ఒక వేదికగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది। అందులో మేము వర్క్ చేయడానికి చాలా సంతోషకరంగా ఉన్నదనేది తెలియజేస్తుంది। ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, ప్రజలంతా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, మరి తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉంటాయి। ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఈరోజు ప్రాంతీయ పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ఏ కావచ్చు, కానీ మతోన్మాద శక్తి ప్రధానంగా భారతదేశంలో ఈరోజు కులాల పేరిట, మతాల పేరిట చీల్చి
తన పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ బీజేపీని ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.